హలో! నేను మీ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. కంటిన్యూయస్‌గా వ్లాగ్స్ అయితే వస్తాయండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ప్రసన్న ముందు కూడా ఇలానే చెప్తున్నావు అని చెప్పేసి. లేదు, నా దగ్గర వ్లాగ్స్ ఉన్నాయి. అవన్నీ కంటిన్యూయస్‌గా అప్లోడ్ అయితే చేసేస్తాను. ఇదేంటంటే నేను బెంగుళూరులో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ రంజాన్ సీజన్‌లో శివాజీనగర్ షాపింగ్‌కి అయితే వెళ్ళాను. విత్ మై మేనేజర్ అనమాట. రంజాన్ సీజన్‌లో వెళ్ళింది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నేను వెళ్తుంది నా వెడ్డింగ్‌కి. స్లిప్పర్స్ మనకి శివాజీనగర్, కమర్షియల్ స్ట్రీట్‌లో చాలా బాగా దొరుకుతాయి. సో, ఆబ్వియస్లీ వెడ్డింగ్ స్లిప్పర్స్ కొందామని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాం అనమాట. రియా వాళ్ళ ఇంటికెళ్ళాను. సో, రియా నేను ఇద్దరం స్కూటీలో స్టార్ట్ అయిపోతే మధ్యలో వచ్చేసి శిరీష షీ జాయిన్డ్ విత్ అస్ అన్నట్టు అక్కడ నుండి ఇక్కడికొచ్చామండి. ఇదొచ్చేసి సంథింగ్ ఏదో షాప్ నేమ్ అయితే గుర్తులేదు గానీ, అది రంజాన్ సీజన్ కాబట్టి ఎగ్జాక్ట్‌లీ ఇగ ఫుల్ అంతా ముస్లిమ్స్ కలెక్షన్ ఎక్కువుండే. ఫుల్ అంతా చంకీ డ్రెసెస్. నాకైతే ప్రైస్ అయితే చాలా 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 రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే 50% ఆఫ్ అయితే నడుస్తా ఉండింది ఆ టైంలో. కానీ మనమైతే అవి వేసుకోలేము. ఫుల్ అంటే ఎక్కువ జిగ్గిలాగున్నాయి. వాళ్ళు ముస్లిమ్స్ ఎక్కువ లైక్ చేస్తారు కాబట్టి వాళ్ళైతే వేసుకోగలరు అనిపించింది నాకు. అన్నీ ముస్లిమ్స్‌వే కాదు కానీ కొన్ని నార్మల్ అంత చమ్కీ లేకుండా ఉండే మెటీరియల్స్ కూడా ఉండే. కానీ నేను ఎక్కువ మెటీరియల్స్ వాడను. ఎక్కువ టాప్సే వాడతాను కాబట్టి నాకెందుకో అంత ఇంట్రెస్టెడ్‌గా అనిపించలేదు. తీసుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు చూద్దాంలే అని చెప్పేసి అన్నీ లైట్ తీసుకున్నాననమాట. ఇక్కడ ఏంటంటే రియా ఎక్కువ షాపింగ్ చేసింది. యాక్చువల్లీ షాపింగ్ నా కోసం వస్తే షాపింగ్ చేసింది తను ఎక్కువ. బిల్లు తనకి ఎక్కువైపోయింది. అంటే ఓవరాల్ ఇక్కడ బిల్ కాదు కానీ టోటల్ ఎంటైర్ షాపింగ్ బిల్లు తనకైతే ఎక్కువైపోయింది అన్నట్టు. రంజాన్ సీజన్ కాబట్టి తను వాళ్ళ ఇంట్లో పనిచేసే నీడ్స్‌కి అందరికీ పంచడానికి అని చెప్పేసి తీసుకుందనమాట. సో, కలెక్షన్ మీకు అందరికీ ఎలా అనిపించింది? మంచిగా అనిపించిందా? అండ్ శివాజీనగర్లో ఏ స్ట్రీట్లో మనకి డ్రెస్సెస్, టాప్స్ మంచిగా దొరుకుతాయి అనేది లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఎవరికైనా తెలిసి ఉంటే. అండ్ ఇదేంటంటే నేను యాక్చువల్లీ శివాజీనగర్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ప్రసన్న శివాజీనగర్ వెడ్డింగ్ స్లిప్పర్స్‌కి ఫేమస్ కదా అని చెప్పేసి. అవునండి, నేనైతే స్లిప్పర్స్ కోసమే వెళ్ళాననమాట. నేను తీసుకున్న కంపెనీ నేను మీకు చూపిస్తాను. నవరంగ్ కంపెనీలో అయితే తీసుకున్నాను నేను. అవి చూపిస్తాను. అండ్ ఇక్కడైతే అలాంగ్ విత్ శిరీష అని చెప్పాను కదా! శిరీష మాతో పాటు శిరీష వాళ్ళ అమ్మాయి కూడా వచ్చిందనమాట. సో, అలా కొంచెం టైం పాస్ అయితే అయ్యింది. అలా ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ 4:30, 5కి మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి 10:30, 11 అయితే అయ్యిందనమాట. నేనైతే పీజీకి వెళ్ళేసరికి. ప్రైస్ అయితే చాలా చాలా రీజనబులే అండి. సో, అలా బయటకొచ్చేసాము. బయటకొచ్చేసి నాకు కొంచెం ఇమిటేషన్ జ్యువెలరీతో కొంచెం పనుండే. జస్ట్ ప్రైసెస్ ఎంక్వైరీ కోసం నేనెక్కువ నా వెడ్డింగ్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌లోనే కొన్నాననమాట. దాని డీటెయిల్స్ కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్స్‌లో అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. జస్ట్ ప్రైసెస్ కోసం తెలుసుకుందామని చెప్పేసి వెళ్ళాను. మనకైతే ఆన్‌లైన్‌లో చాలా అంటే చాలా చాలా బెస్ట్ అండి ఇన్‌స్టాగ్రామ్ పేజెస్. ఇక్కడైతే దానికి దీనికి కాస్ట్ వేరియేషన్ ట్రిపుల్ హై లెవెల్‌లో ఉంది. అక్కడ మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో 2000, 3000కి దొరికే జ్యువెలరీ ఇక్కడ మనకి డైరెక్ట్‌గా అయితే 10,000, 16,000 చెప్తున్నాడు. సో, మీకు దండంరా బాబు అని చెప్పేసి బయటకొచ్చేసాను. నెక్స్ట్ నాకు నవరంగ్ కంపెనీ స్లిప్పర్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టమండి. చాలా అంటే ఎక్కువ రోజులు మనం యూజ్ చేసినా కూడా ఏమవ్వదనమాట. కొంచెం ఈ స్లిప్పరీగా ఉన్నవైతే మనకి తొందరగా పాడైపోతాయి. అలా కాకుండా స్లిప్పరీ లేకోకుండా ఉంటాయి సాఫ్ట్‌గా. నేను అలాంటివి కొనాలనుకున్నాను మంచివి. ఎందుకంటే వెడ్డింగ్‌కి వేసుకునే స్లిప్పర్స్ నాకు మళ్ళీ రీయూజబుల్ అయ్యేలా ఉండాలని చెప్పేసి నేను తీసుకున్నాననమాట. కొంచెం మంచి హెవీ డ్రెసెస్ వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు అనేది నా ఇంటెన్షన్. సో, నేనైతే నవరంగ్ కంపెనీలో తీసుకున్నాను. వీటి కోసం వెళ్ళాననమాట. సో, ఫ్రెండ్స్ ఇంతటితో నేనైతే నా వ్లాగ్‌ని ఎండ్ చేసేస్తున్నాను. మీకందరికీ నా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం
అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.